థ్యాంక్ యూ సైమా. ఆహ్, ఇది చాలా స్పెషల్ డే. ఎందుకంటే నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆహ్, ఒక గుర్తింపు ఏదన్నా ఉందంటే ఇది ఈరోజు సైమా ఇచ్చిందే. ఆహ్, బెస్ట్ నాకు ఇప్పటివరకు చాలా అవార్డులు తీసుకున్నాను కానీ ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ బేబీకి గాను నాకు బెస్ట్ డైరెక్టర్ ఇచ్చారు సైమాలో. అదే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేషనల్ అవార్డు తీసుకుంటున్నాను స్క్రీన్ ప్లేకి. థ్యాంక్ యూ విష్ణు గారు, బృందా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సినిమా నుంచి నామినేట్ చేయటం, మీరు ఇచ్చిన గుర్తింపు చాలా బూస్ట్ ఇస్తుంది నా కెరియర్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లైఫ్లో ఒక 10 అవార్డు తీసుకుంటే అది 8 అరవింద్ గారి చేతుల మీదుగానే తీసుకున్నాను. ఆహా, ఫిల్మ్ఫేర్, సైమా, ఐఫా, ఎవ్రీథింగ్ సార్ మీ చేతుల మీదుగానే తీసుకున్నాను ఈరోజు ఇది కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా సినిమాకి ప్రొడ్యూసరే కాదు, నాకు గాడ్ ఫాదర్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ నెక్స్ట్ మా భగవంత్ కేసరిని ప్రొడ్యూస్ చేసినటువంటి సాహు గారపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విష్ణు గారికి, బృందా గారికి అండ్ సైమాకి. ఫస్ట్ అవార్డ్ మా మూవీకి అక్కడే స్టార్ట్ అయింది. సో ఆ రోజే విష్ణు గారు చెప్పారు నాకు డెఫినెట్గా ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ వస్తుందని. థ్యాంక్ యూ సార్. మేము అనుకోకపోయినా యూ హ్యాడ్ ద ట్రస్ట్ ఇన్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ మా అందరికీ సత్కరించినందుకు థ్యాంక్ యూ సైమా. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఈవెంట్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాహు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నెవర్ బిఫోర్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి మా సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. భగవంత్ కేసరి, ఈ పేరు చాలా ఏండ్లు యాద్ ఉంటుంది. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ముహూర్తాన టైటిల్ పెట్టాము భగవంత్ కేసరి, ఈ సినిమా చాలా ఏండ్లు యాద్ ఉంటుందని. అది నా కెరీర్లోనే ఒక స్పెషల్ ఫిలిం. అది నాకు అలాంటి సర్ప్రైజులు వస్తూనే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంత్ కేసరి ఫిలింకి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం టీం అందరికీ, మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ నేషనల్ అవార్డ్ కమిటీకి, జ్యూరీకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా సాహు గారపాటి గారికి అండ్ ఆ సినిమాని, ఆ పాయింట్ని ఒప్పుకున్న మా బాలయ్య బాబు గారికి థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఇక సైమా గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ విష్ణు గారి గురించి మాట్లాడలేదు. అండ్ లాంగ్ అసోసియేషన్ ఆయనతో నాకు. నేను 2015 నా ఫస్ట్ ఫిలిం పటాస్కి అప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాను నేను. అండ్ ఫస్ట్ ఫిలిం పెద్ద హిట్ అయిపోయింది, ఏదో అవార్డు ఇస్తున్నారంట అని చెప్పి సింగపూర్ ఫ్లైట్ ఇచ్చి అక్కడ దిగి ఒక అవార్డు తీసుకొని, అప్పుడు చిరంజీవి గారు కూడా కింద ఉన్నారు. సో వాళ్ళందరి ముందు అవార్డు తీసుకొని మాట్లాడిన మూమెంట్స్ ఇంకా మెమరబుల్ నాకు. సో ఆ ఫస్ట్ ఫిల్మ్కి వచ్చిన ఆ అవార్డు ఎనర్జీ అది ఎప్పుడు గుర్తుండిపోద్ది. ఆ తర్వాత F2కి తీసుకున్నాను. ఆ తర్వాత భగవంత్ కేసరికి ద బెస్ట్ ఫిలిం కోటాలో మళ్ళీ లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నప్పుడే నాకు గుర్తు, ఇందాక సాహు గారు చెప్పినట్టు విష్ణు గారు ఒక మాట అన్నారు, అండ్ ఈ ఫిలిం గోయింగ్ టు బి నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పారు. ఆ సినిమాకి అంత పొటెన్షియల్ ఉంది, మంచి ఫిలిం తీశారు, డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది అప్పుడే గెస్ట్ చేశారు ఆయన. థ్యాంక్ యూ విష్ణు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సైమా అవార్డ్స్కి ఒక స్పెషల్ ఏంటంటే చాలా అథెంటిక్గా, చాలా జెన్యూన్గా, ఎటువంటి ఇది ఇన్ఫ్లుయెన్స్లు ఉండవు. ఒరిజినల్గా సినిమాలో కంటెంట్ని బట్టే వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ వస్తుంటారు. సో ఆ విషయంలో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ అలాగే సైమా అవార్డ్స్ అనేది నాట్ ఓన్లీ అవార్డ్స్, కనెక్టింగ్ టాలెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో అందరూ ఒక డయాస్ మీద, అన్ని లాంగ్వేజెస్ ఒక డయాస్ మీద, అంత డిఫరెంట్ టాలెంట్ ఒక డయాస్ మీద కలవటం, ఒకరికొకరితో మాట్లాడుకోవటం, నాలెడ్జ్ షేరింగ్, క్రియేటివిటీ షేరింగ్, కానీ అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ జర్నీ, ఆ 1 or 2 days. సో అందుకే అవార్డు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే సరదాగా సో అవార్డ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది. అంత ఎనర్జీగా, అంత బాగా సెలబ్రేట్ చేస్తారు ఆ ఈవెంట్ని. ఇందాక లక్ష్మీ మంచు గారు చెప్పినట్టు ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్. సో వన్స్ అగైన్ ఈ నెక్స్ట్ ఇయర్ కూడా జరగబోతుంది. అండ్ డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో నామినేషన్స్ అందరికీ మంచి మంచి ఫిల్మ్స్కి అవార్డ్స్ రావాలన్న విషయం చెప్తూ, అలాగే నాతో పాటు నేషనల్ అవార్డ్స్ కొట్టేసిన మా రాజేష్కి, కొట్టేసిన అంటే తెచ్చుకున్నా ఏదో మాస్క్ అవార్డు అన్నమాట. అలాగే మన హనుమాన్, అలాగే బ్రదర్ VFX, అండ్ అలాగే రోహిత్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.